ఏంటి అందరికీ ఇంజనీరింగు ఏంటి మెడిసిన్ ఇవే అని మిగతా అన్ని అంత వాల్యూ లేకుండా చేస్తున్నారని. అదే మీరు చెప్తాను కరెక్టే. మేము మన చిన్నప్పటి నుంచి కూడా అదే ఇంజనీరింగ్ డాక్టరా లేకపోతే మిగతా అన్ని బీకామ్లు బీఎస్సీలు ఇవన్నీ వేస్ట్ అనే టైప్లో. ఇప్పుడు ఏమైనా చేంజ్ అవుతుంది అంటే మీలాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా అంటే కొంచెం ప్రోపగండా చేసి ఇవి కూడా ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు అసలు సివిల్ సర్వీసెస్ కూడా ఎక్కువ మంది వెళ్ళేవాడు కదా, ఇప్పుడు చాలా ఎక్కువ మంది అటు వెళ్తున్నారు కదా, దానికి ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మార్పు వస్తుందండి, కానీ ఇంకా ప్రమాదకరమైన మార్పు వస్తుంది. ఇక్కడ అతివృష్టి అనావృష్టి లాగా మా రంగం వరకు చూసుకుంటే, సివిల్స్ కూడా మాట్లాడతాను, మా రంగం వరకు చూసుకుంటే ఇప్పుడు ఏదైనా సరిగమప సూపర్ సింగర్ లాంటి రియాలిటీ షోస్లో ఒక అబ్బాయో అమ్మాయో చాలా బాగా పాడింది, టైటిల్ విన్ అయింది అని చూపెట్టి ఎదుగో ఆడలాగా నువ్వు పాడాలి, అమ్మాయిలాగా నువ్వు పాడాలని చెప్పి తరువుకి వచ్చేసి మరి ఆ పోటీల్లో పెట్టేస్తున్నారు. అది కూడా చాలా తప్పండి. రియాలిటీ షోస్లో వచ్చేసిన సినిమా పాటల్ని ఎన్నో వెలుగు జిలుగుల మధ్య, రంగులు పొంగులు మధ్య, ఎన్నో హంగుల ఆర్భాటాల మధ్య మన అందరికీ నచ్చే విధంగా ప్రజెంట్ చేస్తున్నారు తప్పితే అది కూడా ప్యూర్ ఆర్ట్ కాదు. నేను పాల్గొన్న రియాలిటీ షో గురించే నేను మాట్లాడుతున్నానంటే ఎంత ఆవేదనతో చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. సినిమాలో ఏ కళాకారుడైనా ఎప్పుడు పైకి వస్తాడంటే తను చూసిన జీవితంలో అనుభవాలు, తను చదివిన సాహిత్యంలో అంశాలు, తను ఆలోచించిన తత్వంలోని విషయాలు, తను ఊహిస్తున్న భవిష్యత్తులోని అద్భుతాలు, ఇవన్నీ తనదైన వర్షన్ని సినిమాకి ఆపాదించి సినిమాకి పరిచయం చేస్తే ఒక కొత్త పాటలాగా, ఒక కొత్త కథలాగా బయటకు వస్తుంది తప్పితే తను చూసిన 100 సినిమాల్లోని పాటలన్నింటినీ పోగు చేసి ఈ సన్నివేశానికి ఇలా రాయాలి, ఈ సందర్భానికి ఇలా రాయాలి అనుకుని చెప్పి, లేకపోతే ఈ సన్నివేశానికి ఇలా పాడాలి, ఇక్కడ బాలు గారు అలా పాడారు అని చెప్పి వాటి ద్వారా నేర్చుకుంటే ఏఐకి దీనికి పెద్దగా తేడా ఉండదండి. ఎప్పుడు కళని ముందుకు తీసుకెళ్లేది భావోద్వేగం, ఎమోషన్. ఆ ఎమోషన్ మన సొంతం అయ్యి ఉండాలి తప్పితే ఎవరితో అద్దె తెచ్చుకోకూడదు. అసలు చిన్న చిన్న వయసుల్లో రియాలిటీ షోస్కి సంగీతం కూడా నేర్చుకోకుండా పంపడం అనేది కూడా ఒక రకమైన నేరం. అది కూడా అవగాహన రాహిత్యంతో పేరెంట్స్ పట్టుకొస్తున్నారు, వాళ్ళని చాలా ప్రెషర్ పెడుతున్నారు. ఇంకా అమ్మాయిలాగా పాడు, అమ్మాయిలాగా డ్రెస్ చేసుకో, అబ్బాయిలాగా డ్యాన్స్ చేయి, ఇదే చెప్తున్నారు తప్పితే నువ్వు సంగీతం అంటే గీతాలతో మొదలుపెట్టు, స్వరజతులు నేర్చుకో, వర్ణాలు నేర్చుకో, కృతులు నేర్చుకో, కీర్తనలు నేర్చుకో, స్వరకల్పన నేర్చుకో. ఇక్కడ కర్ణాటక అయిన తర్వాత కర్ణాటక సంగీతం అనేది మెదడుకి ఎక్కువ సంబంధించింది. నీ గొంతు బాగుండాలంటే మళ్ళీ హిందుస్థానీ నేర్చుకో. హిందుస్థానీ నేర్చుకుంటే త్రో పెరుగుతుంది. హిందుస్థానీ అయిన తర్వాత అక్కడితో సరిపోదు, నువ్వు సినిమాకు పాడగలగాలంటే వెస్ట్రన్ మీద అవగాహన ఉండాలి. హార్మోని ఎలా చేయాలి, ఒక లైన్కి హార్మోని ఎలా కంపోజ్ చేయాలి, విబ్రాటో ఎలా ఉండాలి, క్రిసెండో ఎలా ఉండాలి, ఇవన్నిటి మీద అవగాహన కల్పించి ఒక పూర్తి వ్యక్తిగా తయారు చేసాక అప్పుడు రంగంలోకి వదలాలి. కానీ ముందు గుర్తింపుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, అది కూడా చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇలా ప్రతిదీ ఆడెవడో సివిల్స్ కొట్టాడు, మంచి కట్నం వచ్చింది, ఇలాంటి ఇన్స్పిరేషన్స్ తప్పితే సివిల్స్లో ఉన్నాలో అంటే నేను ఇంజనీర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం కూడా తప్పని అంటలేదండి. అతనికి చిన్నప్పటి నుంచి దాని మీద ఆశయం ఉండాలి. డాక్టర్ అంటే ఒక హైటెక్ సిటీ లాంటి గొప్ప ప్లేస్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టి నెలకి ఇన్ని కోట్లు చేయడం కాదు. డాక్టర్ అంటే అదే కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్ని 100 ప్రాణాలను కాపాడడం అని తెలిసిన రోజు వాడు డాక్టర్ అయితే తప్పలేదు, అది ఆశయం. అలాంటి ఆశయం ఉన్నప్పుడు ఏ రంగం అయినా సరిపోతుంది. అలాగే ఆసక్తి ఉన్నప్పుడు కళాకారుని కూడా అదే విధంగా ప్రోత్సహించాలనేది నా వాదన.